నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇవన్నీ మన భారతదేశాన్ని గుడ్డిగా ప్రగతి పదంలోకి నడిపించే రాజ్యాంగ సూత్రాలు. ప్రతి మనిషి తన జీవితంలో ఆశ అనే శిఖరాన్ని అందుకోవడానికి ప్రతి నిమిషం పరిగెడుతూనే ఉంటాడు. అలా పరిగెత్తిన ప్రతిసారి పడిపోతాడు. అలా పడినవాడే మనిషి. పడి మరలా లేచినవాడు మహర్షి. కానీ ఆ లేవడానికి కారణమైన వాడు మాత్రం దేవుడు. సాయం చేసిన వాడికి దొరికే గౌరవం ఇప్పుడు దేవుడితో సమానంగా ఉంటుంది. కానీ నా జీవితంలో నేను ఇప్పుడు కింద పడిపోయే సాధారణమైన మనిషి క్యారెక్టర్ని మాత్రమే చూశాను. హాయ్, నా పేరు తేజ. భయపడకండి, 5 నిమిషాల్లో బట్టలు వేసుకుంటాను. నాకు ఊహ తెలిసేటప్పటికే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుండి నాకు ఈ ఒంటరితనం బాగా అలవాటైపోయింది. మనం చనిపోయేలోపు ఆస్తుల్ని సంపాదించినా లేకపోయినా నలుగురు ఆప్తుల్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే మనం పోయాక మనల్ని మోసేది వాళ్ళే. కానీ నేను నా జీవితంలో అలా ముగ్గురినే సంపాదించుకోగలిగాను. ఇంకొకరిని సంపాదించే లోపే చనిపోయాను. కానీ నాకు ఆ అవకాశం ఇప్పటికీ ఉంది. దాంతోపాటు నాకు బాగా అలవాటైన ఒంటరితనం కూడా. ఇలా ఎప్పుడూ రొటీన్గా సాగే నా జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దమని ఇప్పుడు రొటీన్గా ఆలోచించే ఒక కొత్త వ్యక్తికి ఆర్డర్ ఇచ్చాను. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడో. హాయ్, నా పేరు అజయ్. నేను ఈ ఊరికి కొత్త. ఈ ఊళ్ళో నాకు పాము ఉంది. ఇక నేను వచ్చిన మరుసటి రోజు పొద్దున్నే లేచి ఇక్కడ ఫేమస్ హోటల్లో టీ తాగి పేపర్ కొని అది చదవడానికి మంచి ప్లేస్ కోసం వెతుకుతుండగా నాకు మా బామ్మ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. బయటికి వెళ్తున్నావేమో, ఊరవతల 3వ నెంబరు మైలురాయి దగ్గరికి వెళ్ళకో. ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరో అక్కడికి వెళ్ళరు, జాగ్రత్త. కానీ నేను అప్పుడు అడగలేదు ఎందుకు వెళ్ళొద్దు అని. ఇంట్లో అంతలా చెప్పిన తర్వాత అక్కడ కాకపోతే ఇంకెక్కడ కూర్చుంటాం. అక్కడ నేను కూర్చోగానే నాకు నేను పెద్ద పుడింగిలాగా ఏదో సాధించినట్టుగా అనిపించింది. నేను కూర్చుని కాసేపటికి అక్కడికి ఓ 3 వచ్చారు. వాళ్ళని చూసి ఈ ఊళ్ళో నాలాంటి ధైర్యవంతులు కూడా ఉన్నారు అనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళని పలకరించాను. హాయ్. కానీ వాళ్ళు నన్ను పట్టించుకోకుండా అలానే గుడివైపు చూస్తున్నారు. సర్లే అని నేను నా పని చూడడం మొదలుపెట్టా. ఇంతలో ఒకసారి వచ్చి కూర్చుని పోరా, చాలా ఉందిగా కలిసి.
ఆఫీస్కి టైం అయిపోతుందిరా, అర్జెంటుగా వెళ్ళాలి. ఎవరండి అతను? ఆగమన్నా ఆగలేదు. టైము మా బామ్మ చెప్తానే ఉంది ఇక్కడికి వెళ్ళొద్దని, నేనే వెళ్ళలేదు. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ లో అంతకుముందు వాడే కూర్చునేవాడు. అంటే మీ ఫ్రెండ్ అయితే ఆకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? వాడికి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిందని వదిలేసి వెళ్ళేవాడు వాడేం ఫ్రెండ్ అండి? వాడు అవసరం అలాంటిది. కీ ఇచ్చిన బొమ్మల్లో ముగ్గురు ఒకేసారి చెప్తారేంట్రా? ఎవడో ఒకటి చెప్పి సావచ్చుగా, అసలే భయం వేస్తుంది. వాడు చాలా మంచివాడు, మాతో ఈ వరకు చాలా బాగుండేవాడు. మా గ్రూప్ లో బాగా చదువుకుంది వాడు ఒక్కడే. చాలా బాగా మాట్లాడతాడు. వాడు మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. వాడి గురించి మాకు అంతా తెలుసు, కానీ మాకు తెలియంది ఒకటి ఉందని, వాడి గురించి వాడు ఇంకోలా కూడా అనుకుంటాడని. మేము తణుకు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు కొండరాజవరం సిటీ బ్యాంక్లో గుమస్తాగా పనిచేసే సుబ్బారావు అనే వ్యక్తి తాగుపడేసిన టీ కప్పు మాతో ఇలా చెప్పింది. నాకెవరూ చెప్పలేదు. నాకెవరూ చెప్పనవసరం లేదు. పీచే గాలికి ఎదురెళ్ళమని, నన్ను పడేయడానికి వచ్చే సమస్యను ఎదిరించమని. బహుశా నా జీవితంకి ఇంతేనేమో. ప్రతి నిమిషం ఇంతేనా అనుకునే జీవితం నాకు అవసరం లేదు. బలహీనుడెప్పుడు బలవంతునికి తలవంచాల్సిందేనా? నా దృష్టిలో బలవంతుడంటే అన్నింటికీ తెగించిన వాడు. ఊరుకో బాస్, నీకేం తెలుసు నా కష్టం? క్రెడిట్ మొత్తం నాకే ఇస్తానంటే కష్టాన్ని కూడా డబ్బులు పెట్టి నేను కొనుక్కుంటా. నువ్వు నాకన్నా బలవంతుడేగా, అలాగనే అంటావులే. చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాం, నీకు ఎలా కాదు. ప్లీజ్ ప్లీజ్, దోల తీరింది ఎదవకి. నాకు తీరితే నీకు తీరాలిగా మరి. ప్లీజ్ ప్లీజ్, కొట్టొద్దు కొట్టొద్దు. నువ్వు మనిషి అనిపించుకున్నావుగా. Kiss me, close your eyes, miss me, close your eyes, I can read your lips. హలో తేజ. రే త్వరగా రా. అరే వచ్చేటప్పుడు చేపలు తీసుకురా కూరకే. అలాగలాగా బామ్మ. పోనే పోనే, అది వచ్చి ఉంటాడు. చూసుకోరా రే. సాయంత్రం వచ్చేద్దాంలే. నానా బయటికి వెళ్ళి వస్తా. అబ్బాయి బయటికి వెళ్తున్నాడంట, ఎసట్లో బియ్యం తగ్గించి. అలాగేనండి. తరమరా బాబు. ఇంకా రారేంటి వీళ్ళు? హేయ్ హాయ్ బడ్డీ, ఎలా ఉన్నాను? ఏంట్రా విశేషాలు? ఎదవ జీవితం ఏమంటారు? 10 రోజులు ఒకవైపు ఏమైందిరా అసలు? ఏమవుతుందా? ఆ రాజుగారి మన దాకా మనం క్రికెట్ ఆడితే బాల్ అండ్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏదో ఒక జాబ్ వచ్చిందని ఎక్కడ కనపడితే అక్కడ లోకుగా చూస్తున్నాడు. అదే ఎన్నింత అడిగి ప్యాచ్ ఎలక్షన్ రకం. ఆడికే బానే ఉంటాడు, 3 పూటలు తిండి కావాల్సింది డబ్బు. అవన్నీ అయితే మా దగ్గర ఉన్నాయి. ఆడికి జాబ్ ఉంది. నాకే మా బామ్మ ఉంది, ఓల్డ్ ఏటీఎం. ఎంతకి అంత. అరే లేనోడు లేక తిండు, ఉన్నోడు మన దగ్గర ఉంది కదా ఎక్కడికి పొద్దులని తిండు. కానీ మధ్య తరగతోడు ఈ రోజు తింటూ రేపేం తినాలని ఆలోచిస్తూ గడిపేస్తాడు. అందుకే వాడు 3 పూట్ల తింటాడు. వెళ్ళే దీని గురించి వదిలేసాక మన విషయాలకు రండి. గొప్పడండి బాబు మీ వాడు. పరిస్థితులు దేన్ని పరిమితంగా ఉండనివి సార్. ఏమైంది? కొన్ని రోజులకి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్ ఈ మిస్టర్ తేజ చాలా టెస్టులు చేశాం. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, హాస్పిటల్ మార్చాలి. ఆపరేషన్ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇంకా ఐఎమ్ సారీ టు సే దిస్, ఆయన బ్యాక్ బోన్ విరిగిపోయింది. ఉన్నంతకాలం మంచం మీదే, అర్జెంటుగా డబ్బు కట్టండి. సిస్టర్ కమాన్ త్వరగా రండి. అప్పటి నుంచి వాడు ఉద్యోగం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాన్న. నిన్ను చాలా బాగా చూసుకుందాం అనుకున్నాను నాన్న, ఇలా అవుతుందని అనుకోలేదు. సమాజంతో రాజీపడి బతకడం వాడికి చేత కాదు, అలానే సమాజాన్ని తన దారిని తాను పోను. అయ్యా అడ్వకేట్ రామారావు గారు మీకోసం. ఏంటి అటుపట్ల పెట్టి 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 ఇక్కడ పెట్టి. సార్ ఇది నా సర్టిఫికేట్. అక్కడ పెట్టవయ్యా, అది ఎవరికి కావాలి? నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పు. అరటి పండు వలిచి ముందు తొక్క తింటావా, పండు తింటావా? రెండూ పడేసి
మీ చేయి తింటాను సార్. ఏమయ్యా జాబ్ వద్దా? కావాలి, కానీ ఇక్కడొద్దు. మరైతే అతనికి జాబ్ ఎలా వచ్చింది? 100 మందిలో అలాంటి వాడు ఒకడైనా ఉండడా? వాళ్ళ దగ్గరే జాబ్లో జాయిన్ అయ్యాడు. సి మిస్టర్, నాకు పంక్చువాలిటీ అన్నా డిసిప్లిన్ అన్నా ప్రాణం. ఆ రెండులో దేన్ని బ్రేక్ చేసినా నేను సహించను. ఓకే సార్, థ్యాంక్ యూ. సాయం చేయటం వాడికి అలవాటు. నువ్వు ప్రతిరోజు లేట్గానే వస్తున్నావు. ఆఫీస్ టైంలో నువ్వు బయట చేసే పనులు చూస్తున్నాను. ఇంకోసారి ఎలా జరిగితే ఊరుకోను. అరే నాకు ఈ ఉద్యోగం చేయాలనిపించట్లేదురా. రోజు జైలుకి వెళ్తున్నట్టుంది. నేనే వెళ్ళి వాడికి సర్ది చెప్పాను. ఇంకా ప్రాబ్లం లేనట్టేగా? అప్పుడే అసలు ప్రాబ్లం మొదలైంది. వాడిని ఎప్పుడు అలా చూడలేదు నేను. ఏమైంది? వాళ్ళెవరు వాడిని మోసం చేసిందని తెలుసుకుని చాలా బాధపడ్డాడు. వెయిట్ వాడికి లవర్ ఉందా? అదెప్పుడు ఉందో చెప్పు. వాడు ప్రేమించాడు. చూడడానికి బాగోపోయినా వాడి మాటలతో అందరినీ మాయ చేస్తాడు. జీవితంలోని చేస్తాడో జోగులను చేస్తాడో తెలియదు, కానీ వాడి మాటలు అందరినీ మాయ చేస్తాడు. అలా వాడికి పడిన అమ్మాయి అనసూయ. ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు, కానీ వాడు ఆ అమ్మాయిని ప్రేమించడానికి కూడా ఒక క్షణమే తీసుకున్నాడు. మేడం, మీ దగ్గర 5 రూపాయల చిల్లర ఉందా? I love you. I hate you. I love you. I hate you. I love you. చెప్పలేని అనుక్షణం, చెప్పనని చెప్పిన మరుక్షణం, చెప్పాలని తలచిన ఆ క్షణం, నన్ను వదిలి వెళ్ళే నీ తుది స్వరం, నీ స్వరం వెళ్ళిన మరుక్షణం, నా జీవితం ఒక నరకం. మళ్ళీ తనను కలిశాడు. బాగుంది. ఆ అమ్మాయి అతను ఎందుకు మోసం చేసింది? ఉద్యోగం వచ్చాక ఇల్లు ఆఫీసే మొత్తం. వాళ్ళ నాన్న హాస్పిటల్కి వచ్చే కోసం ఓవర్ టైం చేసేవాడు. ఎప్పుడూ తనతో మాట్లాడేవాడే కాదు, తనకు కలవడానికి కూడా టైం కుదిరేది కాదు. అప్పటికే జాబ్ టెన్షన్స్ ఉన్నవాడు చాలా డిప్రెస్ అయ్యాడు. బాగా తాగేవాడు. అలా ఉండగా ఒకరోజు నీకన్నా బాగా చూసుకుందాం అనుకున్నాను నాన్న. మోసం చేసింది అది. నాకు ఈ ఊళ్ళో ఉండాలని లేదు నాన్న. ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తాను.
మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. నాన్న 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 ఏమైందిరా? ఇది అబ్బా డ్రైనేజ్లో దూకదు. సరేరా హాస్పిటల్కి తీసుకెళ్దాం. మిస్టర్, పేషెంట్కి చిన్నప్పటి నుంచి సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బాగా డిప్రెషన్లో ఉన్నాడు. కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంచాలి. ఎన్ని రోజులు డాక్టర్? ఒక 2 months. మళ్ళీ వాడిని కలిసాం. హరీష్ గడి పెళ్లికి మంచి అడావిడి చేయాలి. అరే మనోడు వస్తున్నాడు. ఆడేడి ఆడా పెళ్లి కట్లు పంచడానికి వెళ్ళాడు. ఎరా హెల్త్ ఎలా ఉంది? అంతా ఓకేనా? అన్నీ మర్చిపోయావా? చిల్రా అంతా బానే ఉంది. అవునా? మరి దాచగా ఎలా చెప్పాడు? వాళ్ళంతారా అలాగే చెప్పారు. నాకేంటి బిందాస్గా ఉన్నాను. రా మీరు ఎవరు మళ్ళీ ఫోన్ చేసిందా? అరే సరదాగా మాట్లాడదాం వస్తే దాని గురించి గుర్చేస్తారు ఎందుకురా? అరే నీకు ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? నేనేమన్నా రా, ఏదో సరదాగా నేను అంతే కదా. సరదాగానా? మొహం చూడు. అదిరా ఏంటో వీడు ఇక్కడేలా ఉన్నాడు. వీడి పెళ్ళికి వస్తే మేము అనుకున్నట్టుగానే వాడు పెళ్ళికి పిలవకపోయినా వచ్చాడు. అరే నేను పిలవలేదు కదా. పోవా, నీ పెళ్ళికి నేను రాకుండా వెళ్ళారా? రేపటి వరకు ఇక్కడే. సర్లే లోపలికి వెళ్ళి వస్తా. త్వరగా వచ్చి. ఏం చెప్తున్నారా నాకు? ఏంట్రా? డాక్టర్ తాగొద్దన్నాడు. ప్లీజ్ ప్లీజ్ ఒకసారి కదా. మళ్ళీ ఏంట్రా? వద్దన్నప్పుడు వద్దు. మన ఒడిపిల్ల నేను తాకుండా వెళ్ళారా? ప్లీజ్ ప్లీజ్ వద్దురా. ఒకసారి కదా. వద్దని చెప్పినప్పుడు నేను ఆయన ఈడు ఉన్నప్పుడు ఏంట్రా నీకు తెలీదా? వద్దు తీరా. వద్దురా. చేయి తీరా. తీయను. అబ్బా బాబోయ్. అయ్యో అమ్మా. ఒరే ఆగు. అప్పుడు వాడిని చూస్తే నాకు చాలా భయం వేసింది. పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకు హరీష్ గారు హాస్పిటల్ పాలయ్యాడు. ఆ తర్వాత వాడిని మేమే తీసుకెళ్లి ఇంట్లో పడుకోబెట్టాం. హలో చెప్పు. రే ఎక్కడున్నారు? ఎక్కడ ఉన్నామా? నువ్వు చేసిన పనికి హాస్పిటల్లో ఉన్నాం. వాడి పెళ్లి ఆగిపోయింది. వాడికి 10 కుట్లు పడ్డాయి. నేను ఇప్పుడు మిమ్మల్ని కలవాలరా? నీ పని నీదే. సరే ఉండు, ఒక అరగంటలో వస్తా. ఓకే.
చనిపోయాడా? ఇందాక కనిపించాడు. మాకు కనిపిస్తాడు. చనిపోయాడు కానీ కనిపిస్తాడా? మా బాబోయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటా. ఏది? ఆ తర్వాత మళ్ళీ ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఏదేమైనా నాకు ఈ ఊళ్ళో మంచి క్యారెక్టర్ దొరికింది. నాకు నాలుగో వ్యక్తి దొరికాడు.